9 ఫిల్మ్స్తో ఇప్పుడు బిజీగా కొనసాగుతున్నారు. మీరు స్టార్టింగ్ ఫ్రమ్ 4 స్తంభాల ఆట టైం నుంచి మీరు వేయని పాత్ర లేదు నిజంగానే. ఒక లేడీ పాత్ర మొదలు అంటే చాలా అడ్వెంచరస్గా మీ కెరియర్ని అప్రోచ్ అవుతూ వచ్చారు. మీకు ఆల్ టైమ్ మెమరబుల్గా నిలిచిపోయిన 5 సినిమాలు చెప్పమంటే ఏ పేర్లు చెప్తారు? ఏమిటి చెప్తానమ్మా, సరే 12 కాపురం యాజ్ ఎ చైల్డ్ యాక్టర్, 4 స్తంభాలాట న్యాచురల్లీ ఇట్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం. అవును. అండ్ అడల్ట్స్ వన్లీ వచ్చిన బోల్డ్ థీమ్ ఉన్న ఫిల్మ్, దట్స్ వై ఐ రిమెంబర్ ఇట్. అప్పట్లో సొసైటీ నార్మ్స్ దాటి వెళ్ళిన ఫిల్మ్. అవును అవును. దెన్ అఫ్ కోర్స్ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్, చిత్రం ప్రహారితరం, శ్రీవారికి ప్రేమలేఖ, అబ్బో ఎంత మంచి జంబలగడ్డి పంబ. చాలు ఒక సే ఫస్ట్ కెరియర్ 100 ఫిల్మ్స్ అనుకోండి. 100 ఫిల్మ్స్లో ఇంకా హిట్స్ చాలా ఉన్నాయి. అది అవును, చాలా చాలా హిట్స్ ఉన్నాయి. బట్ డిఫరెంట్. నా అదృష్టం ఏంటంటే ఇవన్నీ కూడా నేను అదే చెప్తాను కదా, ఐ బిలీవ్ ఒకటి మూవీస్, స్పోర్ట్స్, పాలిటిక్స్, దీని మూడింటికి ముందు టైం రావాలి. అవును. ఆ టైం కోసం నువ్వు వెయిట్ చేయాలి. ఆ టైం వస్తుంది, నీకు ఖచ్చితంగా వస్తుంది. యాజ్ యూ సెడ్, యువర్ అవుట్లుక్ షుడ్ బి బ్రాడ్. నేను ఇదే చేస్తాను, ఇదే, అక్కడే చాలామంది వెనక్కి వెళ్ళిపోతారు, డిప్రెషన్లోకి వెళ్తారు. అవును. బ్రాడ్ అవుట్లుక్ ఉండాలి. అది ఉన్నప్పుడు టైం వస్తుంది. ఇచ్చిన టైంను వాడుకోవాలి, వాడుకుని అప్డేట్ అవ్వాలి. దిస్ ఈజ్ ద సక్సెస్. సో నా అదృష్టం ఏంటంటే ఇలాగా జంజల గారు, విజయమ్ల గారు, వంశీ, రేలంగి నరసింహారావు, ఈవీవి సత్యనారాయణ, బాపు గారు, విశ్వనాథ్ గారు, ఇలాంటి వాళ్ళు ఎంతో గొప్ప, పిఎన్ రామచంద్రరావు, డిఫరెంట్ జానర్స్ ఉన్న ఫిలిం ఎందుకో ఫస్ట్ నుంచి నాకు వచ్చినాయి. సెకండ్ ఇన్నింగ్స్లో దాన్ని నెక్స్ట్ రేంజ్కి తీసుకెళ్తున్నాను. అవును. అన్ని క్యారెక్టర్ రోల్స్లో మీరు నాన్నగా ఎలా ఉన్నా కన్విన్స్ అయిపోతారు ఆడియన్స్. ఎస్. కాబట్టి అది మన నరేష్ గారు అయిపోయారు మీరు.